హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకి ఇలా పాస్తాతో నేను వచ్చేసానండి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా పాస్తాను అయితే వాటర్లో వేసుకొని కొంచెం అంత సాల్ట్ వేసుకొని 90% ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బాగా సన్నగా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ వేసుకొని దీన్ని కొంచెం సేపు ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకుందాం. ఇదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాల్సిన అవసరం లేదండి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగే లోపల ఆనియన్ అనేది బాగా వేగిపోతుంది. ఇప్పుడే దీంట్లో మనం ఒక 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసుకొని క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ అనేది ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. చూసారు కదా ఇవి రెండు ఎలా మగ్గాయో. ఇప్పుడు ఇలా మగ్గిన వీటిలోనే మనము ఒక పచ్చిమిర్చి తీసుకుని దాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దీంట్లోనే మనం ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాం. టమాటా అనేది బాగా మగ్గాల్సిన అవసరం లేదండి. టమాటా పైన ఉన్న పీల్ అయితే వేరే అయితే సరిపోతుంది. చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని దీంట్లోనే మనం ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు కారము, అలాగే చిటికెడంత పసుపు వేసుకుందాము. కారం అయితే ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, ఈ కారం సరిపోతుంది. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. దీంట్లోనే మనకు కొంచెం అంత పెప్పర్ కానీ వేసుకున్నాం కానీ పెప్పర్ పౌడర్ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే 1/2 స్పూన్ వరకు టమాటా సాస్ వేసానండి. మీకు కావాలంటే సోయా సాస్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే ఏం మారదు. దీన్ని మొత్తం అంతా ఒకసారి కలిపి పెట్టేసుకొని ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఈ పాస్తా అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందులో ఇది ఇండియన్ పాస్తా కాదు, మాకైతే ఇటలీ నుంచి వచ్చింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు పాస్తాని సాల్ట్ వేసున్నాము. ఇప్పుడు కొంచెం వేసుకోండి సరిపోతుంది, మరీ ఎక్కువ అయిపోతుంది. ఏంటంటే పాస్తాలో కూడా ఆల్రెడీ సాల్ట్ అనేది కొంచెం ఉంటుంది. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన పాస్తా అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా ఇటాలియన్ పాస్తా అనేది మనకి రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడూ పెట్టనక్కర్లేదండి, 10 డేస్కి ఒకసారి. అందులో హాలిడేస్ కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.